నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా, హోమియో ఫిజిషియన్. ఈ వీడియోలో అండి మనం లివర్ కంప్లైంట్స్ వస్తుంటే చాలా మందిలో ఏంటంటే లివర్ కంప్లైంట్స్ వస్తున్నా సరే సిమ్టమ్స్‌ని ఐడెంటిఫై చేయలేకపోవటం. అందరూ ఆల్కహాల్సే ఉంటారు చాలా వరకు. కానీ ఏ సిమ్టము లివర్ డ్యామేజ్ అయింది ఏంటి అని చాలా మంది ఐడెంటిఫికేషన్ చేయరు. నా దగ్గరకొచ్చిన చాలామంది పేషెంట్స్‌లో ఒక 2-3 డేస్‌లోనే ఎక్స్‌పైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సిమ్టమ్స్ ఈజీగా ఐడెంటిఫై తెలియక ఈ సిమ్టమ్స్ ఉంటే అంటే ఈ లక్షణాలు ఉంటే లివర్ డ్యామేజ్ అయిందని తెలియక అంటే ఎర్లీ డయాగ్నోసిస్ లేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారండి. ఈ వీడియోలో మనం ఏ సిమ్టమ్స్ వస్తే లివర్ కంప్లైంట్ ఉన్నట్టు, లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయినట్టు, ఆ లివర్ డ్యామేజ్ని తగ్గించడానికి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే లివర్ డ్యామేజ్ నుంచి మనం సక్సీడ్ అవ్వగలం అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే లివర్ డ్యామేజ్ అయింది, లివర్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కానీ, ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ కానీ, ఇలా డిఫరెంట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివర్ డ్యామేజెస్ ఏమైనా వస్తే ముఖ్యంగా వచ్చే లక్షణం అండి కామెర్లు. జాండీస్ అంటారు చూసారా, ముఖ్యంగా వచ్చే కారణం జాండీస్. జాండీస్ కామెర్లు ఎలా ఐడెంటిఫై చేస్తారు? కళ్ళు ఎల్లోగా ఉండటం, బాడీ మొత్తం ఎల్లోగా ఉండటం. కామెర్లు అంటే ఏంటంటే అండి కళ్ళల్లో కళ్ళు ఏంటంటే అండి ఎల్లోగా ఉండడం, యూరిన్ ఎల్లోగా ఉండడం, బాడీ మొత్తం ఎల్లోగా ఉండటం. ఈ ఎల్లో డిస్కలరేషన్ అనేది మేజర్ రీజన్. ఎప్పుడు మనం చూసుకోవాల్సింది అంటే కామెర్లతో బిగిన్ అవుతుందండి. అది ఒక రోజు నుంచి వచ్చిందా, 2 రోజుల నుంచి వచ్చిందా, కొన్ని రక్త పరీక్షలు చేయించాలి ఎంతవరకు వచ్చింది అంటే. మేజర్ లక్షణం మనం చూసుకుంటే కామెర్లు వస్తుంది. రెండో దాని గురించి మనం చూసుకుంటే ఏంటంటే కాళ్ళు పొంగుతూ ఉంటాయి. కాళ్ళు కనుక చూస్తే ఎడిమాటస్ ఉంటారు. మోస్ట్లీ ఏంటంటే రైట్ లెగ్ వాపుతూ ఉంటుంది, 2 కాళ్ళు వాపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి ఈ ఆల్కహాల్ తాగి లివర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి. బాడీ మీద ఎక్కడైనా ర్యాషెస్, ఎలర్జిమాటిక్ ర్యాషెస్ కానీ వచ్చే ఛాన్సెస్. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువైపోయి లివర్ ఇంకా డ్యామేజ్ ఏంటంటే ఫైన్ ట్రెమర్స్ వస్తాయి. అంటే చేతులు ఏంటంటే చిన్న వణుకుతూ ఉంటాయి మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా రాస్తున్నప్పుడు కానీ. ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయంటే ఆల్కహాల్ ఉన్నది, లివర్ డ్యామేజ్ అయిందని మనం కన్సిడర్ చేయాలి. ముఖ్యంగా బాడీ మీద ర్యాష్, కామెర్లు, ఏంటంటే కాళ్ళు పొంగటం, చేతులు వనటం, ఇవి మేజర్ కంప్లైంట్స్ కింద చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే పొట్ట ఉబ్బుతూ ఉంటుంది. బ్లోటింగ్ ఆఫ్ అబ్డామిన్ అంటారు. అలా కాకుండా పొట్ట బయటికి చూడడానికి ఉబ్బుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి కంప్లైంట్స్ వస్తే లివర్ కంప్లైంట్స్ వస్తున్నాయని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయవలసి వస్తుంది. ఈ ఐడెంటిఫికేషన్ కనుక మీకు ఏమైనా వస్తే వెంటనే ఎల్ఎఫ్టీ అంటారు, అంటే ఎస్జిపిటి, ఎస్జిఓటి టెస్ట్ ఎలివేట్ అయి ఉంటాయి. సాధారణంగా మీరు ఏం చేయాలంటే బిలిరూబిన్ లెవెల్స్ అనేది సాధారణంగా మనం చూస్తూ ఉండాలి. బిలిరూబిన్లో డైరెక్ట్ పెరుగుతుందా, ఇండైరెక్ట్ పెరుగుతుందా, ఎస్జిఓటి పెరుగుతుందా, ఎస్జిపిటి పెరుగుతుందా అని కన్సిడర్ చేసి లివర్ కంప్లైంట్ని మనం ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏ ఆహార పద్ధతులు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక డైట్, ఏ రకమైన డైట్ మనం తీసుకుంటే లివర్ అనేది డీటాక్సిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అండి ఇది ఒక కల్చర్ కింద డెవలప్ అయిపోయింది. ఏంటి, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక కల్చర్ కింద డెవలప్ అవుతుంది. నలుగురిలో వెళ్ళినప్పుడు ఆల్కహాల్ తీసుకోపోతే, అరే నువ్వు ఆల్కహాల్ తీసుకోవా, తనేదో నిజంగా తప్పు చేశాడు, ఆల్కహాల్ తీసుకోకపోతే తనేదో తప్పు చేశాడు అన్నట్టుగా సోషలిజం అనేది డెవలప్ అవుతుంది. అది ఒక లిమిట్ స్థాయికి మించి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏమవుతున్నారు, ఇప్పుడు వచ్చిన దాంట్లోని ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎంత మోతాదులో తీసుకున్నారంటే అంత మోతాదులో తీసుకుంటారు. అది ఇక్కడ ఉండే జనరేషన్ పార్టీ కల్చర్ డెవలప్ అయింది. సాటర్డే సండే వచ్చిందంటే మనం అది కన్ఫామ్గా ఎంజాయ్ మూడ్లోనే పెట్టుకుందాం, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తిందాం, ఆల్కహాల్ తాగితేనే మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాంటి అపోహల్లో ఉన్నారండి. ఆల్కహాల్ తీసుకోవటం తప్పని నేను ఎంతవరకు చెప్తున్నానంటే అండి అవి లివర్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఏదైనా ఒక స్థాయికి మించి వెళ్ళిపోతే చాలా వరకు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అనేది మొదట్లో కనిపించకపోయినా ఉండే కొద్దీ చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. 90% చూడండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, రైట్ టైంలో ఆహారం పదార్థాలు తినట్లేదు, టైమింగ్స్ ఉండట్లేదు. వాళ్ళ జాబ్స్ అలాంటివి, ఆ జాబ్ వల్ల కానీ, ఆ జాబ్ స్ట్రెస్ వల్ల కానీ, ఇలాంటి వాళ్ళు ఇంటి ఆహారం టైంకి తినకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనివల్ల లివర్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాల వరకు ఎక్కువగా ఉంది. ముందు టైంకి ఆహారం తీసుకోవటం అనేది మెయిన్ చెప్పబడుతుంది. ఇప్పుడు ఏ డైట్ తీసుకుంటే లివర్ అనేది డీటాక్సిఫికేషన్ అవుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే అండి ముందు వాటర్ విత్ లెమన్ జ్యూస్,
ఆర్ ఆమ్లా జ్యూస్. వాటర్‌లో అండి ఒక 300 ఎంఎల్, 400 ఎంఎల్ వాటర్‌లో గానీ మీరు చూసుకుంటే ఒక నిమ్మకాయ పూర్తి గాని, లేదా హాఫు ఆమ్లా జ్యూస్ అనేది తాగాల. ఈ జ్యూస్ తాగటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో ఇది తీసుకోవటం వల్ల ఫస్ట్ డీటాక్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు డే లెగవంగాల్నే మీరు చాలామంది ఏం చేస్తారంటే వాటర్ తాగరు, డీహైడ్రేషన్‌లో ఉంటారు. ఆల్కహాల్ తాగే వాళ్ళు కానీ, దేనిలో కానీ బాడీకి మేజర్ ఇష్యూ ఏంటంటే స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుంది. బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. డీహైడ్రేట్ అయిపోతే ఒకదానికి ఒక 2 డిసీజులు అనేది వచ్చేస్తూ ఉంటాయి. హైడ్రేషన్‌లో ఉండాల. అంటే ఫస్ట్ థింగ్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ డైట్ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే జ్యూసెస్ తీసుకుంటాను. అరౌండ్ 6 ఆర్ 7కి జ్యూసెస్ తీసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏంటంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ కింద మీరు ఏం పెట్టుకుంటారంటే అండి, ఎనీథింగ్ ఏదైనా స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా వెజిటబుల్స్ కానీ, రా ఐటెమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఆ రా ఐటెమ్స్ తినటం వల్ల అంటే పచ్చి కూరగాయలు గానీ, పచ్చి ఆకుకూరలు గానీ, అలాంటివి ఏమైనా తీసుకోవటం వల్ల ఏమనంటే శరీరానికి ఇంకొద్దిగా మీరు హెల్ప్‌ఫుల్ చేసిన వాళ్ళు అనేది అవుతూ ఉంటారు. ఫస్ట్ ఇది చేస్తూ ఉండండి. దీంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ, దోస, చపాతీ, పూరి ఇవి అవాయిడ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లెగవంగానే ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ముందు అవాయిడ్ చేయవలసి వస్తుంది. ఎందుకు అవాయిడ్ చేయవలసి వస్తుందంటే తీసుకునే ఆహార పదార్థాలు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే మన స్టమక్‌లో కావాల్సినంత హెచ్‌సిఎల్ ప్రొడక్షన్ ఉండదు. దీనివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ మీరు లెగవగానే ఏం చేస్తూ ఉండాలా? ఈ ఏదైనా పారాబాయిల్డ్ వెజిటబుల్స్ అంటే ఏమంటున్నాను నేను ఇందాక, సో స్వీట్ కార్న్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీరా కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. చపాతీ, పూరి, దోస మనం ఏదైతే ఆహార పదార్థాలు తీసుకుంటామో అది అవాయిడ్ చేయండి. ఫైబర్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. గట్టికి, లివర్‌కి మీరు చూసుకోవాల్సిందంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అనేది లివర్‌కి బెస్ట్ ఫ్రెండ్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత సెకండ్ థింగ్ కోకోనట్ వాటర్ తాగడానికి చూడండి. కోకోనట్ వాటరే మ్యాక్సిమం తాగడానికి చూడండి, లేదా అలోవెరా జ్యూస్ తాగడానికి చూడండి. కోకోనట్ జ్యూస్ ఎవరికైనా షుగర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, కోకోనట్ వాటర్ వల్ల కొద్దిగా షుగర్ ఛాన్సెస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని కోకోనట్ షుగర్ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా కోకోనట్ జ్యూస్ తీసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ బటర్ మిల్క్ తీసుకోండి. అయితే కోకోనట్ వాటర్ తీసుకోండి, లేదా ఉసిరికాయ జ్యూస్ తీసుకోండి, లేదా బటర్ మిల్క్ తీసుకోండి. ఇక్కడతో మీ బ్రేక్‌ఫాస్ట్ అనేది అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ లంచ్ గురించి నేను మాట్లాడుతున్నాను. లంచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఏం తీసుకోవాలి ఏంటంటే పారాబాయిల్డ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. అంటే నీటి ఆవిరి మీద ఉడికిన కూరగాయలు ఏమైనా తీసుకోవాలి. బీన్స్ కానీ, స్వీట్ కార్న్ కర్రీ కానీ, మునక్కాడలు కానీ ఏదైనా ఆవిరి మీద ఉడికిస్తారు, లేదా పాలకూర కానీ. ఇప్పుడు చూస్తుంటే పాలకూర, ఆకుకూరలు కూడా నీటి మీద, సో ఆవిరి మీద ఇడ్లీని ఎలా అయితే ఉడికిస్తున్నామో అలాగే కూరలన్నీ ఆవిరి మీదే ఉడికిస్తున్నారండి. సో ఆవిరి మీద ఉడికించిన అలాంటి కూరగాయలు అనేది, అలాంటి కర్రీ అనేది మీరు పెట్టుకోండి. సో దాంతోపాటు మీరు రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ మీ కన్వీనియంట్, మీరు ఏది తినగలుగుతారో అది తినండి. సో అది మీరు పెట్టుకోండి. దాంతోపాటు కర్డ్ అనేది కన్ఫామ్గా పెట్టుకోవాలి, ప్రోబయోటిక్ పెట్టుకోవాలి. మీరు ఎంటైర్ ఫుడ్లో బేసిక్ ఫార్ములా ఏంటంటే ఎంటైర్ డైట్లో మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్ములా 50% వెజిటేబుల్స్ ఉండాలి. అంటే ఒక ప్లేట్ ఆహార పదార్థాలు కనుక మనం తీసుకుంటే 50% వెజిటేబుల్స్ ఉండాలి, 25% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఇన్ ద సెన్స్ ఏమవుతుంది, పన్నీర్ కానీ, రాజ్మా కానీ, సో ఇలాంటివన్నీ ప్రోటీన్, మష్రూమ్ కానీ ఇలాంటివన్నీ ప్రోటీన్లోకి వస్తాయి. 25% కార్బోహైడ్రేట్. మీరు ఒక ప్లేట్ మెనూ కనుక తీసుకుంటే ఫైబర్ మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లివర్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఫైబర్ ఈజ్ ద లివర్కి బెస్ట్ ఫ్రెండ్. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సాధారణ వ్యక్తికి ఎవరికైనా 30 గ్రాముల ఫైబర్ అనేది రోజుకి సరిపోతూ ఉంటుంది. మీరు ఫైబర్ ఫుడ్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. సో అందుకని ఫైబర్ ఫుడ్స్ దేనిలో ఎక్కువ ఉంటాయి, వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటాయి. ఒక ప్లేట్ కనుక తీసుకుంటే 50% ఆఫ్ వెజిటేబుల్స్, 25% ఆఫ్ ప్రోటీన్స్, 25% ఆఫ్ కార్బోహైడ్రేట్స్. దీంతోపాటు ఓ ప్రోబయోటిక్ అంటే పెరుగు లాంటిది అనేది యాడ్ చేస్తుండాలి. ఇది మీరు తీసుకోవాల్సిన లంచ్. ఈవినింగ్ స్నాక్స్ గురించి వస్తేనండి, ఈవినింగ్ 4 to 5 స్నాక్స్ ఎనీథింగ్ ఏదన్నా ఫ్రూట్ పెట్టుకోండి. ఏ ఫ్రూట్ పెట్టుకున్నా మీకు ప్రాబ్లం లేదు. ఎనీథింగ్ ఫ్రూట్స్ ప్లస్ నట్స్, ఆల్మండ్స్ కానీ, అంటే బాదం పప్పు కానీ, పిస్తా కానీ, ఎనీథింగ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అనేది ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు పెట్టుకోండి. ఈవినింగ్ తీసుకుంటే అండి మీరు 7 or 6కి డిన్నర్ కంప్లీట్ చేయడం బిగిన్ చేయండి.
మ్యాక్సిమం 7 అండి. 6 లోపే మీరు డిన్నర్ కంప్లీట్ చేయాలి. 6 కల్లా మీరు డిన్నర్ కంప్లీట్ చేస్తే మీకు ఉండాల్సిన లివర్ కంప్లైంట్ దాదాపుగా తగ్గిపోతుంది. లివర్ కంప్లైంట్ గట్ రిపేర్ అవ్వడానికి మనం చాలా టైం ఇచ్చిన వాళ్ళు ఉంటాం. ఈవినింగ్ డిన్నర్ అనేది చాలా మైల్డ్ డైట్ అనేది పెట్టుకోండి. 2 చపాతీ కానీ, దాల్ కిచిడి కానీ, ఏదైనా కొద్దిగా మోతాదులో, అంటే ఏదైనా తీసుకుంటే ఒక అరగంట, పావు గంటలో అరిగిపోతుంది అనుకుంటారు చూసారా, ఆ ఫుడ్స్ అనేది మీరు తీసుకోవాలి. ఓకేనా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్. ఇప్పుడు ఏం తినకూడదు అన్నది నేను చెప్తాను. ఏం తినకూడదంటే, ముందు లివర్ కంప్లైంట్ నుంచి బయటపడాలని ముందు ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే ఇంకా తొందరగా లివర్ అనేది రీజనరేషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీట్, నాన్ వెజ్ ఫుడ్స్, మాంసాహారాలు వీలైనంత వరకు తగ్గించండి. అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మీరు నాన్ వెజ్ ఫుడ్స్ కానీ, ఆల్కహాల్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకుంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి లివర్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. మీరు దానికి రెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఉండరు, ఇంకా ఎక్కువ ప్రెజర్ పెట్టిన వాళ్ళు ఉంటారు. దానివల్ల లివర్ ఇంకా స్ట్రైన్ అవుతూ ఉంటుంది. ఈ డైట్ ఫాలో అయితే మీ లివర్ కంప్లైంట్ చాలా వరకు బెటర్గా ఉంటుంది. దీంతోపాటు బెస్ట్ ఫుడ్ మీరు తీసుకోవాల్సింది, లివర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు, లివర్ డీటాక్సిఫికేషన్ అవ్వని వాళ్ళు బెస్ట్ ఫుడ్ ఏం తీసుకోండి? గ్రేప్స్ అండి. గ్రేప్స్ అన్నాను కదా అని చెప్పి మీరు వైనో, విస్కీయో అలాంటి ఆలోచనలు కాదండి. నార్మల్ గ్రేప్స్, ఎర్ర ద్రాక్ష ఉంటాయి చూసారండి, ఆ ఎర్ర ద్రాక్ష అనేది మీరు తీసుకోండి. దేనికి తీసుకోమని చెప్తున్నానంటే ఏంటండి, ఇప్పుడు ఎర్ర ద్రాక్షలో ఉండాల్సిన ఎంజైమ్స్, సో రివర్సిటాల్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది గ్రౌండ్ నట్స్లో కూడా ఉంది. ఈ రివర్సిటాల్ అనే ఎంజైమ్ అది మీ లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుందండి, రక్తనాళాలకు సంబంధించిన బ్లడ్ వెజల్స్, హార్ట్కి కానీ మెదడుకి కానీ రక్తనాళాల్లో కొవ్వు లాంటి పదార్థాలు ఏమైనా ఉంటే ఈ రివర్సిటాల్ అనే ఎంజైమ్ వెళ్ళటం వల్ల ఆ కొవ్వు పదార్థాలను బ్రేక్ చేస్తుంది. అందుకే చూడండి, ఫారెన్స్లో రెడ్ వైన్ తాగండి, హార్ట్కి మంచిది అంటారు. సో అది మన ఇండియన్ కల్చర్ రాగానే వైన్, విస్కీ అలా డిఫరెంట్ ఒక వేరియేషన్ నుంచి ఇంకో వేరియేషన్ అలా మారిపోతుంది. ఎందుకు రెడ్ వైన్ తీసుకోమంటారంటే, అక్కడ తీసుకునే రెడ్ వైన్లో రివర్సిటాల్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది హార్ట్కి మంచిది. మన ఇండియన్స్లో ఏమవుతుంది, గ్రౌండ్ నట్స్ పైన ఒక ఎర్ర పోత ఉంటుంది చూసారా, ఎర్రగా మనం ఏంటంటే వేపిన తర్వాత ఆ పౌడర్ని తీసేసి ఉట్టి పప్పులే తింటాం. అది ఉడికించుకొని తింటే పైన ఉన్న పొరతో సహా మనం తింటాం. ఆ పొరలో రివర్సిటాల్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఈ డైట్ ఫాలో అవుతూ హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకోండి, మీ లివర్ అనేది కంప్లీట్గా ఆల్రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.